1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ కి ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేయలేదు. నా లాస్ట్ వీడియోలో చెప్పాను ఒక సింగిల్ లైన్ లో. బట్ వీడియోలో చివరి వరకు చూడండి, అసలు హిస్టరీ ఎలా జరిగింది, ఎందుకు ఆర్ఎస్ఎస్ ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేది మీకు తెలుస్తుంది. 1920లో ఖిలాఫత్ మూవ్మెంట్ అనేది జరిగింది. అది పాన్ ఇస్లామిక్ మూవ్మెంట్ వల్ల దాన్ని రూట్స్ నుండి తెంచాలని అప్పుడున్న బ్రిటిష్ గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేసి తునాతునకలు చేసింది. 1925లో ఆర్ఎస్ఎస్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. ఈ ఎస్టాబ్లిష్మెంట్ చూసిన కొంతమంది ముస్లిమ్స్ వాళ్ళు కొన్ని ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు వాళ్ళకు. ఇస్లామిక్ 1940లో కస్కార్ మూవ్మెంట్ ఒకటి జరిగింది. దాంట్లో లాహోర్లో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ మీద చాలా మంది దాడి చేసి చంపేశారు. దానికి గాను బ్రిటిష్ వాళ్ళు ఏకంగా వీళ్ళ లీడర్స్ ని అండ్ ఫాలోవర్స్ ని చాలా మందిని చంపేసి ఆర్గనైజేషన్ ఉందో తునాతునకలు చేసింది. ఆల్ ఇండియా ఆజాద్ ముస్లిం ఏంటంటే వీళ్ళు లోయర్ క్యాస్ట్ ఉన్న వాళ్ళు అన్నమాట. సో వీళ్ళకి ఎప్పుడు డిస్క్రిమినేషన్ అప్పర్ క్యాస్ట్ ఉంది కాబట్టి ఇండియా ఎప్పుడు యునైటెడ్ గా ఉండాలి, మేమందరం యునైటెడ్ గా ఉంటామని వీళ్ళు పోరాడారు. బట్ అది వీళ్ళకి మనీ కానీ లేకపోతే ల్యాక్ ఆఫ్ సపోర్ట్ నేషనల్ కాంగ్రెస్ కానీ లేకపోవడంతో వీళ్ళ లీడర్స్ ని కూడా విచ్ఛిన్నం చేసి చాలా వరకు చంపేసి కూడా దీన్ని కూడా తునాతునకలు లేకుండా చేశారు. ఆల్ ఇండియా ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్ ని ఆల్ ఇండియా ముస్లిం లీగ్ లో ఇది కల్పించుకొని ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అయింది. ఇండియా ముస్లిం లీగ్ డైరెక్ట్ యాక్షన్ డే చేసినా కూడా బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని తునాతునకలు చేయలేదు, ఏమీ చేయలేదు. చూసిన ఆర్ఎస్ఎస్ హెడ్ ఇప్పుడు మనం ఇలాంటి చర్యలు ఏమైనా చేస్తే మన మీద కూడా ఇలాంటి కిల్లింగ్స్ కానీ వేర్ చేయడం కానీ అవుతుంది, ఫ్యూచర్లో మన హిందూ రూట్స్ మనం స్ట్రాంగ్ చేయలేమని చెప్పి పొలిటికల్ ఎజెండాకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అండ్ 1942లో ఎవరు కూడా పార్టిసిపేట్ చేయలేదు. ఇదేదో నేను చెప్పింది కాదు, ద బ్రిటిష్ ముస్లిమ్స్ ఆఫ్ ఇండియా, ద వహాబీ మూవ్మెంట్ ఇన్ ఇండియా, ఖైమద్ అహ్మద్ గారు రాశారు ఈ బుక్ లో. ఇంత హిస్టరీ తెలుసుకున్న తర్వాత నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఖిలాఫత్ మూవ్మెంట్ కి హెడ్ గాంధీ గారిని పెట్టినప్పుడు ముస్లిమ్స్ సపోర్ట్ చేశారు. మరి ఈ 2-3 ఆర్గనైజేషన్స్ కొన్ని బ్యాన్ గురయ్యి దాని తర్వాత వాళ్ళు విచ్ఛిన్నం చేసినా కూడా గాంధీజీ గారు సపోర్ట్ చేయలేదు. బట్ 1946 డైరెక్ట్ యాక్షన్ డే చేసిన ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ని గాంధీ గారు సపోర్ట్ చేశారు. జై హింద్. ఇండియాలో ఉంటే ఇండియన్ అయిపో, నీలో ఇండియా ఉంటే అవుతావు.